వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సురేష్. జిల్లాలోని కార్వేట్ నగరం మండలం ఆర్కేబీపేటకు చెందిన వాసుదేవరెడ్డి ఇంట్లో ఆదివారం 8 సార్ల బంగారు నగలు కనిపించకుండా పోయాయి. దీంతో బాధితులు కార్వేట్ నగరం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన ఎస్ఐ తేజస్విని సోమవారం సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. నగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు బాధితులకు అప్పగించారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులు వేగవంతమైన చర్యలను అభినందించారు. నమస్కారం, నేను కార్వేట్ నగరం ఎస్ఐ మాట్లాడుతున్నాను. మాకు రీసెంట్గా ఆర్కేబీపేట నుంచి ఒక విక్టిమ్ వచ్చారు. వాళ్ళ యొక్క గోల్డ్ పోయిందని చెప్పేసి మాకు కంప్లైంట్ ఇచ్చారు. అదే డే మేము వెళ్ళి వెంటనే ఎంక్వైరీ చేసాము. ఎంక్వైరీ చేసిన వెంటనే మా యొక్క టీమ్స్ని డివైడ్ చేసి పంపించుకున్నాము. అలా పంపించడం వల్ల ఎగ్జాక్ట్లీ ఎంక్వైరీ చేయడం వల్ల ప్రతి ఒక్కరిని ఎవరైతే ఆ ఊర్లో ఉన్నారో ఆ విలేజ్లో ఏ పర్సన్స్ అయితే వాళ్ళ ఇంటికి తిరిగారో ప్రతి ఒక్కరిని కూడా మేము ఎంక్వైరీ చేయడం జరిగింది. వాళ్ళు కానీ ఒకవేళ అంటే మేము ఒక 2 మెంబర్స్ని సస్పెక్ట్ చేసాము. వాళ్ళు చెప్పినప్పుడు ఆ పర్సన్స్ కానీ ఇవ్వకపోతే దాని యొక్క పరిమాణాలు వేరే ఉంటాయని చెప్పి మేము చెప్పడంతో వాళ్ళు వెంటనే ఎక్కడైతే వస్తువు పోయిందో ఆ ప్లేస్లోనే మళ్ళీ పెట్టడం జరిగింది. ఈ ఈవెంట్ అంతా కూడా ఒక 24 అవర్స్లోనే మేము చేయగలిగాము. దీనికి కారణం అంతా కూడా మా యొక్క మెన్ మాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. ప్రస్తుతానికి ఆ యొక్క విక్టిమ్కి పిలిచి మళ్ళీ మేము అది హ్యాండ్ ఓవర్ చేసాము. దీనివల్ల చాలా విక్టిమ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇలా మాకు మంచి టీం ఇచ్చినందుకు కూడా ముఖ్యంగా మా యొక్క సిఏ గారికి, మా యొక్క డిఎస్పీ గారికి, మా యొక్క ఎస్పీ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటివి మరెన్నో చేయాలని చెప్పి విక్టిమ్స్ యొక్క హ్యాపీనెస్ మేము ఇంకా చూడాలని చెప్పి కార్వేట్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.